అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా మా యూట్యూబ్లో మా ఛానల్ చూసే ప్రేక్షకులంతా కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మా ఛానల్ తరపున మేము మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాం. మా ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో 25లోకి అడుగుపెట్టాం. ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆవేశాలు, ఎన్నో కోరికలు. వీటన్నిటికీ మించి ఈ కొత్త సంవత్సరంలో మనందరం కూడా ప్రణాళికలతో ముందుకు పోతూ ఉంటాం. ఈ సంవత్సరం అది చేయాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలి, స్కూటర్ కొనుక్కోవాలి, లేకపోతే పొలం కొనాలి. ఇలా ఎవరి కాళ్ళు ఎవరి జీవితంలో వాళ్ళు కొన్ని టార్గెట్లతో ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం రాజకీయాల గురించి మాట్లాడదాం. రాజకీయాల్లో 24 ఒక గొప్ప సెన్సేషనల్ సంవత్సరంగా చెప్పొచ్చు ఇండియన్ పాలిటిక్స్లో. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పరిస్థితి అయిపోయింది అని కాంగ్రెస్, ఇతర అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఇండియా కూటమిగా ఏర్పడి ఎలుగెత్తి చెప్తూ ఉన్నాయి. ఏమని? బీజేపీ ఓడిపోతుంది, బీజేపీ ఓడిపోతుంది దేశం మొత్తం. అలాంటిది భారతదేశంలో ముచ్చటగా 3వ ప్రధాని అయ్యాడు మోడీ గారు. ఎట్లా 240 సీట్లు, అంటే వాళ్ళు 300 వస్తాయి అనుకున్నారు, రాలేదు. తగ్గినా కానీ మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని 3వ ముచ్చటగా ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో. అది ఒక ప్రత్యేకమైన బీజేపీ పార్టీకి ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా చెప్పచ్చు. 2 సీట్లతో స్టార్ట్ అయిన బీజేపీ పార్టీ ఇవాళ 3 టర్ములు ప్రధానమంత్రిని ఈ దేశానికి ఇచ్చిందంటే అది బీజేపీ పార్టీ గొప్పతనమా, నాయకులు గొప్పతనమా, ప్రజల గొప్పతనమా మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారి అవకాశం ఉండి అని జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టి ముచ్చట్లాడి తల నిమిరి ఓట్లు అడిగితే 151 సీట్లు ఇచ్చారు. 50% ఓటింగ్తో 151 సీట్లు ఇచ్చారు. దాంతో ఆయన నేను ఈ ఆంధ్రప్రదేశ్కి 30 సంవత్సరాల పాటు తిరుగులేని రాజుగా, మహారాజులాగా నేను ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చూసినా ఆ ఇంట్లో నా ఫోటో ఉండాలి, మా నాన్న ఫోటో పక్కన అన్నాడు. కలలుగన్నాడు, తప్పులేదు. కానీ ఆ కళలు కంటం వరకు మంచిదే. వాటిని అమలుపరచుకోవడానికి ప్రణాళికలు ఉండాలి. ఆ ప్రణాళికలు లేకుండా ఏది పడితే అది చేసి, ధనాశతో, బంధుప్రీతితో ఏది పడితే అది చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒప్పుకోరు. 24 వచ్చేటప్పటికి బొక్కబోర్ల పడి 151లో 5 పోయి 11 మిగిలినాయి. ఎవరికి? వైసీపీకి. నేను ఇంత చేశాను, నా అక్క చెల్లెళ్ళములు అయ్యారు, ఆ ప్రేమాభిమానాలు ఏమైపోయినాయి అని లబోదిబోమని మీడియా ముందుకు వచ్చి మొత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎంత చేసినా నువ్వు 3 లక్షల కోట్లు అప్పులు తెచ్చి పంచిపెట్టావు, సంతోషం, ప్రజలంతా కూడా తిన్నారు. కానీ పెట్టినాం కదా అని ప్రజల మీద హక్కు ఏ నాయకుడికి లేదు. ప్రజలు వాళ్ళ ఆలోచన, విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఓటేస్తారు ప్రజలు. ఆ రోజు ఎందుకు వేశారు? నిన్ను చూసేలా రాజశేఖర రెడ్డి ముఖం చూసి వేశారు. రాజశేఖర రెడ్డి కొడుకుని వేశారు. నీకు 14లో ఓడిపోయాడు, అయ్యో బిడ్డ 67 దాకా వచ్చాడు, ఇంకో 15 సీట్లు వచ్చి ముఖ్యమంత్రి అయ్యేవాడు, ఓడిపోయాడని చెప్పి బడుగు బలహీన వర్గాల ప్రజలు నిన్ను అక్కన చేర్చుకుని నీకు ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 19లో వేస్తే ముఖ్యమంత్రి అయ్యావు. అయినా నీ పరిపాలన విధానం ఏంటి? ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు రావడం ముఖ్యమంత్రి అవగానే ప్రజావేదిక కూల్చేశావు. రాష్ట్రం మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏమన్నా ఒకటన్నా కూల్చగలిగావా? 8 కోట్ల రూపాయలు పెట్టి ప్రజావేదిక, దాన్ని ఏదో ఒక ఆఫీస్కో మీటింగ్లకో వాడుకునేవాళ్ళుగా దాన్ని కూల్చేసావు. అంటే డిస్ట్రాయ్ మేనేజ్మెంట్తో నువ్వు స్టార్ట్ చేసావు. అదే నీకు శాపమైంది. అమరావతిని నాశనం చేసావు, పోలవరాన్ని బొందబెట్టావు, ఈ 3ని నాశనం చేసావు. మందు తాగేవాడికి మందు లేకుండా చేసావు, ఇల్లు కట్టుకునేవాడికి ఇసుక లేకుండా చేసావు, పని చేసుకునేవాడికి పని లేదు, మాట్లాడేవాడు మాట్లాడితే వాక్ స్వాతంత్రం హరించావు. ఎంతోమంది మీద ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఏదైనా ట్విట్టర్ ఒక మెసేజ్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసిన వాళ్ళు కూడా తీసుకెళ్ళి పెద్ద వయసు చిన్న అని చూడకుండా అందరినీ లోపల పడేసావు. ఒక రకమైన మాట్లాడాలంటే భయం వేసే పరిస్థితిని కల్పించావు. నీతో పాటు నీ పిల్ల వైసీపీ సైకోలు వీళ్ళంతా ఏం చేశారు? ఊళ్ళలో ప్రజలు భయపెట్టారు. మాట్లాడితే పోలీస్ స్టేషన్ కేసులు పెడతాం మొదలెట్టారు. ఇట్లా హెరాస్మెంట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులకి భంగం కలిసే విధంగా నువ్వు పరిపాలన చేశావు. అందుకని నిన్ను, నీ సైన్యాన్ని మొత్తాన్ని మట్టిపెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కూటమి ప్రభుత్వానికి
124 సీట్లు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కారణం కూడా నువ్వే. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశావు. పవన్ కళ్యాణ్ అనే ఒక సినిమా యాక్టర్ కాదు. పవన్ అనేవాడు ఒక వెపన్, రాజకీయ వెపన్. ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడు. ఆయన తిట్టారు, ఆయన భార్యను తిట్టారు, పిల్లలు తిట్టారు, ఆయన కుటుంబాన్ని తిట్టారు, అందరినీ తిట్టారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో ప్రజాక్షేత్రంలో ముందుకెళ్ళి 14లో పార్టీ పెట్టి 19లో ఓడిపోయినా ఒక్కడంటే ఒకడు గెలిచాడు. 175 పోటీ చేస్తే ఆడు కూడా పార్టీ మారినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను ప్రజా సమస్యల కోసం నిలబడి మాట్లాడతాను, దమ్ముగా ధైర్యంగా ప్రజల తరపున పనిచేస్తానని చెప్పిన లీడర్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఒక సెంటర్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్గా తయారయ్యాడు రోజు రోజుకి. అలాంటి పాలిటిక్స్లో ధైర్యంగా ముందుకు అడుగేయటం వల్ల ప్రజలు కూడా ఆయన్ని నమ్మారు. ఆయన ప్రజల పక్షాన మాట్లాడతారు, ప్రజల పక్షాన పనిచేస్తారు, ప్రజల కోసం ఏదైనా చేస్తాడని చెప్పి ప్రజలంతా కూడా నమ్మారు. ఆ నమ్మకమే ఆయన నిలబెట్టింది, ఆ ధైర్యమే ఆయన్ని కాపాడింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పి నాటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే తప్పు చేయలేదని ప్రజలు నమ్మారు, కానీ బయటికి రాలేదు. కానీ ముందు బయటకు వచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు తప్పు చేయలేదు అని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నమ్మి ఆయనకు రాజమండ్రి జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి ఎలక్షన్లో పనిచేస్తాను, ఓటు చీలిపోనికుండా ఉంటాను, ఓటు అంతా కూడా ఒకవైపుకే రావాలి, యాంటీ జగన్ ఓటు కావాలి అని మొట్టమొదటి స్లోగన్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అక్కడే అంతేకాకుండా టీడీపీ అలయన్స్ చేసుకుని బీజేపీ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ కూటమిలో పెట్టాడు పవన్ కళ్యాణ్. అది గొప్ప విషయం. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడికి ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళని ఒప్పించి మీరు కొలవాలి, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో కలిస్తేనే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది. ముందు మా రాష్ట్ర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఒక మంచి ప్రభుత్వం కావాలి ఆంధ్రప్రదేశ్కి. జగన్మోహన్ రెడ్డి అంటాడు కాదు, మాకు కావాల్సింది, మాకు ప్రజలకి చంద్రబాబు నాయుడు అంటాడు కావాలి అని చెప్పి ముందు ఎలుగెత్తి చెప్పింది ఎవరంటే పవన్ కళ్యాణ్. అది ఆయనకి గ్రేట్. ఆ విధంగానే ఎలక్షన్లో 25 సీట్లు ఇచ్చినా 30 సీట్లు ఇస్తామన్నా 40 ఇస్తామన్నా ఎన్ని అవకాశం ఉంటే అన్ని తీసుకుని అందరినీ గెలిపించుకుని 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలు గెలిపించుకుని ఆయన గెలవడమే కాదు, కూటమిలో అందరు అభ్యర్థుల్ని గెలిపించి ఆయన రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేసి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అభ్యర్థుల విజయం కోసం పనిచేసి 124 సీట్లు 57% ఓట్ షేర్తో అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. ఈ 24వ సంవత్సరం పవన్ కళ్యాణ్ సంవత్సరంగా చెప్పాలి. అంతేకాకుండా ఆయన అధికారంలో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన సేకరించి అనేక కార్యక్రమాలు చేపట్టాడు. పల్లె పండుగ అని చెప్పి ప్రోగ్రాం ఇచ్చి రాష్ట్రం మొత్తం గ్రామాల్లో వర్కులన్నింటినీ మీ ఊళ్ళో ఏం పనులు చేయాలనేది ఒక నిర్ధారించుకుని గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో నిర్ధారించిన వర్కులన్నిటికీ ఎన్ఆర్జేసీ నిధులు 4,500 కోట్లు తీసుకొచ్చి వాటన్నింటినీ ప్రతి గ్రామాలకి వర్కులన్నిటికీ పంచడం జరిగింది. అంతేకాకుండా రూపాయి లేని గ్రామ పంచాయతీలని ఐడెంటిఫై చేసి 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ఆయన నిధులతో ఇచ్చారు. అంతేకాదు ఇటీవల కడప జిల్లాలో ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ప్లే గ్రౌండ్ లేదంటే ఆయన సొంత డబ్బులు పెట్టి ప్లే గ్రౌండ్ కొనిచ్చి ఆ స్కూల్కి ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అధికారం లేనప్పుడు రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే, మరి ముఖ్యంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళందరినీ గుర్తించి కుటుంబానికి ₹1,00,000 చొప్పున 600 కుటుంబాలని ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఇక్కడితో ఆగల. తిరుపతి లడ్డూలో ఇది కలిపినప్పుడు కూడా ఆయన దీక్ష పూని ఖాళీ నడకతో తిరుపతి స్వామిని దర్శించుకుని 11 రోజుల పాటు దీక్ష చేసి హిందూ ధర్మం యొక్క గొప్ప ఔన్నత్యాన్ని ప్రజలందరికీ వివరించి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా తన శాఖ ద్వారా ఇటీవల కాలంలో మన్యం ప్రాంతంలో అక్కడ రోడ్లు లేక బస్సు రవాణా కానీ, ఆటో రవాణా కానీ, స్కూటర్ కానీ లేని ప్రాంతాలకి డోలీలో జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా డోలీలో మోసుకెళ్ళారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో నిధులు ఇప్పించి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు ఇచ్చి ఆ ప్రాంతంలో రోడ్లు వేశారు. అంతేకాకుండా ఆయన శాఖలో రోడ్లు వేశారు కదా, అవి ఎలా చేస్తున్నారు, క్వాలిటీగా చేస్తున్నారా లేకపోతే కాంట్రాక్టుల జేబులో రూపాయలు వేసుకుంటాకి టూత్ మంత్రం టూత్ పాలిష్ చేస్తున్నారని దాని మీద కూడా ఆ రోడ్లు కూడా వెళ్ళి చెక్ చేయటం కూడా ఆయన వార్తల్లో నిలిచారు. ఈ విధంగా ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడు నెలకు 14 రోజుల పాటు నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను, ప్రజల్లో పర్యటన చేస్తూ ఉంటాను,
సమస్యలకు పరిష్కారం తీసుకే ప్రయాణం చేస్తానని చెప్తాడు. అంతేగాని ఆయన శాఖకు సంబంధించిన ఎంపీడీఓ అని కడపలో గదిలో పెట్టి కొడితే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ ఎంపీడీఓకి ధైర్యం చెప్పి అక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చట్టపరంగా శిక్ష పడే విధంగా కూడా చేశాడు. ఈ విధంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ఇక్కడితో కాకుండా కాకినాడ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం విదేశాలకి సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళందరి మీద కూడా రైడ్లు చేసి పడవని సీజ్ చేసి ఆ దానిలో ఉన్న ధాన్యం మొత్తం దింపించి అది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ కూడా చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో చేస్తున్న అనేకమైన విజయాలు. ఈ 24వ సంవత్సరం ఎవరిదా అంటే పవన్ కళ్యాణ్ నామధేయ సంవత్సరంగా అభివర్ణించక తప్పదు. ఇది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డాషింగ్ అండ్ డేరింగ్తో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న నాయకుడిగా అభివర్ణించక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.